సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతోటి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయనే అంశాలు కూడా వారిని పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. కానీ ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి రెండోసారి కలెక్టర్లపై సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. డైరెక్ట్గా మాస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే కలెక్టర్ల పనితీరు కావచ్చు, కలెక్టర్లు ఎవరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయట్లేదు, గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు, తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి ప్రజలకి వివరించి చెప్పడంలో విఫలమవుతున్నారనే విధంగా కూడా రేవంత్ రెడ్డి కలెక్టర్లపై సీరియస్ కూడా అయినట్టు కూడా తెలుస్తున్నాయి. అంటే అన్ని జిల్లాల కలెక్టర్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ లెగ్ వర్క్ అనేది చేయాలి. ప్రతి 2 గ్రామాలు లేదా 2 మండలాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోవాలి. దాంతోపాటు భూభారతి స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్పై ఖచ్చితంగా అందరికీ అవగాహన ఉండాలి. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి విషయం, దాంతోపాటు ఇంకా చాలా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి అవన్నీ ప్రజలకి అవగాహన కలిగేటువంటి విధంగా మీరు ఈ విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కలెక్టర్లకి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి ఆ రోజు సీరియస్గా చెప్పారు. ఖచ్చితంగా అందరూ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, మీ సంబంధించినటువంటి రిపోర్ట్ మా దగ్గర ఉంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి సమావేశంలో కూడా అదే తరహాలో వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం కావచ్చు, ప్రతి ఒక్కటి డేటా మా దగ్గర ఉంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వారికి ఘాట్ అనేటువంటి వ్యాఖ్యల్లో కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా డైలీ సీఎంఓకి ఖచ్చితంగా వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపాలి. వారు ఏం చేస్తున్నారు, ఏ విధంగా అక్కడ పబ్లిక్కి అవగాహన కల్పిస్తున్నారు, తీసుకున్నటువంటి పథకాలపై ఏ విధంగా వివరించి చెప్తున్నారు. ఒకవేళ గ్రౌండ్ వర్క్ చేయలేక అంటే సిఎస్కి వచ్చి చెప్పండి. వారు కావాలంటే ఇక్కడనేదో ఏసీ రూమ్లలో మీకు ఆ పనులు చేసుకునేందుకు వీలుగా చేపడుతున్న విధంగా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కలెక్టర్లకి ఈ విధంగా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వంలో కూడా కలెక్టర్లు చాలా కీలకమైనటువంటి పాత్ర. కాబట్టి కలెక్టర్లు ఈ విధంగా చేయకపోతే రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అర్థమవుతుంది, ఏం అర్థమవుతుంది అనే విధంగా కూడా వారు క్వశ్చన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా కొన్ని అంశాలు అంటే అతి త్వరలోనే కలెక్టర్లతోటి 1-to-1 సమావేశం అవుతామని కూడా చెప్పడం జరిగింది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటిదంటే మనకున్నటువంటి సోర్స్ ప్రకారం వచ్చే నెల మే మొదటి వారంలో పెద్ద ఎత్తున కలెక్టర్ల ట్రాన్స్ఫర్స్ కూడా ఉండబోతున్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి కలెక్టర్ల పనితీరు సరిలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విధంగా ఆలోచన చేసిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలకమైనటువంటి డిసిషన్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో కూడా ఈ ట్రాన్స్ఫర్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం కావచ్చు, వారి దగ్గర పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా ఉండడం జరిగింది. అందులో కీలకంగా కొన్ని అంశాలు తాగునీటి సరఫరా సంబంధించినటువంటి విషయాలు ప్రజలకి వివరించేటువంటి విధంగా ఉండాలనే అంశాన్ని కూడా వారు ఈ సమావేశం కూడా వారు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా అనేక అంశాలపై కూడా చర్చించారు. రెగ్యులర్ వర్క్షీట్ పంపాలని చెప్పేసి గతంలో జరిగినటువంటి ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఆ వర్క్షీట్ అనేది ఎక్కడ ఎవరు పంపట్లేదు, కేవలం నామమాత్రం ఒకరిద్దరు మాత్రమే పంపిస్తున్నారు. అందరూ యాక్టివ్గా ఉండి పని చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే మే మొదటి వారంలో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా కలెక్టర్ల బదిలీలు ఉండేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.